ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద వెళ్దాం. ఇదిగో మన ఇద్దరం కలిసి సిటీలో పబ్కి వెళదాం, అక్కడ డాన్స్ చేద్దాం. ప్రస్తుతానికి నువ్వేం చేయొచ్చు. సరే అయితే. వెరీ గుడ్. అమ్మయ్యా, లెట్స్ ఎంజాయ్. ఏంటి సరే దెయ్యాల గోల? అది గోల కాదు బాబాయ్. చనిపోయిన తర్వాత కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరణంతో మనిషిగా ముగిసిపోయిన జీవితాన్ని మర్చిపోయి అయిన వాళ్ళకి దూరమయ్యి కొత్త బంధాలలో బతుకుని వెతుక్కుంటున్నారు. వీళ్ళందరికీ ఒక కథ ఉంటుంది బాబాయ్. ఆ కథ వెనుక చెప్పుకోలేని వ్యధ ఉంటుంది. దాని నుంచి విముక్తి కలిగినందుకు పండగ చేసుకుంటున్నారు. మరణం అంటేనే విడుదల కదా బాబాయ్. చాలు చాలు చాలు. తెల్లవారే సమయమైంది. మళ్ళీ మనుషులు వస్తారు. ఎవరి సమాధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. శంకర్, చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. వెళ్దామా? శివా 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 పంకు. ఏమండి? చెప్పు పంకు. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు శివా? ఇక్కడ వారానికో ఫంక్షన్ జరుగుతాది. నువ్వు వీళ్ళందరూ రావాలి. ప్రతి వారం రమ్మని ఏదో పబ్బుకి పిలిచినట్టు పిలుస్తున్నావు ఏంటమ్మా? అయినా మేమందరం రావడం కుదరదు, కానీ శివారెడ్డి మాత్రం వస్తాడు త్వరలో. చచ్చిపోయే కాదలండి శివారెడ్డి గారు. మీ లవరు నిన్ను కలవడానికి మధ్యలో వస్తాడు అని చెప్తున్నాను. అలాగే పంకు. బాబు శివారెడ్డి, వస్తావా? లేదా తెల్లవారిందాకా ఇక్కడే అచ్చట ముచ్చట చెప్పి పొద్దునే పాల ప్యాకెట్లు తీసుకుని వస్తావా? వాళ్ళు పిలుస్తున్నారు పంకు. జాగ్రత్తగా వెళ్ళిరా శివా. చీకట్లో దయ్యాలుంటాయి. జాగ్రత్త. కర్మ కర్మ కాకపోతే దెయ్యమే దెయ్యాలుంటాయి జాగ్రత్త అని చెప్తుంది. సరే నువ్వు ఉండు, మేము పోతాం. ఇదిగో ఇదిగో వస్తా ఉండా. పద పద రండి. పోతండి. చాలా చూసింది రా. పెద్ద అమర ప్రేమికుడు మరి. ఏందబ్బా శంకరెడ్డి, ఇంకా ఎంతసేపు ఆలోచిస్తా ఉండవా? ఇదిగో నీకేం ఉపయోగం తట్టలేకపోతే చెప్పు, నేనే ఆలోచన చేసుకుంటా. ఏం ఆలోచిస్తారు? మీరు ఆలోచిస్తే వేరేలా ఉంటది. వేరేలాగంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? శివారెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్టు, అతను కత్తులతో నరకడం, బాంబులు వేయటం తప్ప ఇంకేం తెలియదు అంటావా? ఆయనకు ఉన్నది పౌరుషం రోషం కాదు, ఉత్త రొయ్యమేషం అంటావా? ఈయనకి తెలివిలేదు, దేనికి పనికిరాడు, చవట దద్దమ్మా అంటావా? ఏంద్రా వాండ్రా, ఎవరి గురించి మాట్లాడుతూ ఉండవా? అయ్యో ఏదో మాట వరుస కదానండి. ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడగాక. మీరేంటి శివారెడ్డి గారు, నేనేదో మీ ఆస్తులు కొల్లగొట్టినట్టు, మీ చెల్లికి నేనే దగ్గరుండి ఆ జెండాతో లవ్ ట్రాక్ సెట్ చేసినట్టు, మీ అమ్మాయిని శంకర్ పెళ్లి చేసుకోకుండా నేనే చెడగొట్టినట్టు నన్ను అలా చూస్తారేంటి? ఏందప్పా, నా ఒక్క సూపుకి నా కుటుంబం మొత్తాన్ని లాగాలనా ఏంది? మరి మీ చూపులో అంత అర్థం ఉందండి. మరి యో శంకరెడ్డి, ఈ పనికి మాలిన మాటలు ఎందుకనే? నువ్వు నా శత్రువైనా సరే నిన్ను సలహా అడుగుతా ఉండా. నీ మనసులో ఏముండదో చెప్పప్పా. ఇదిగో పగలు రేత్రి ఆ దయ్యం ముందుకెళ్ళి కుప్పు గంతులు వేయాలంటే నాకేదోలా ఉండదయ్యా, సాని సిరగ్గా ఉండదే. నిన్నటి వరకు నా ఆలోచన ఎలాగోలా ఆ దయ్యాన్ని వశపరుచుకుని పెట్టెలో బంధించి భూస్థాపితం చేయాలనుకున్నాను. కానీ రాత్రి నుంచి మనసు మార్చుకున్నాను. మనసు మార్చుకోవడం చెప్పేది? అవును బాబాయ్,
ఆ దయ్యాన్ని మోసం చేసి పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టడం నాకు పెద్ద టైం పట్టకపోవచ్చు. కానీ తన కథ ఏంటో గతమేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి బాబాయ్. అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది తనకి తెలియాలి, తనకేం జరిగిందో తెలుసుకోవాలి. అమ్మో శంకరు, అదంతా మనకెందుకు చెప్పు. లేదు అనరు. ఒక మనిషికి తన ఐడెంటిటీ తెలియకపోతే ఎంత బాధ ఉంటుందో ఒక దయ్యానికి కూడా అంతే బాధ ఉంటుందని రాత్రి తనతో మాట్లాడాకే తెలిసింది. ఆ అమ్మాయి ఎవరు, బ్రతికున్నప్పుడు ఎక్కడుండేది, ఏం చేసేది, ఎలా చనిపోయింది, ఎందుకు పెట్టెలో తన ఆత్మను బంధించి భూస్థాపితం చేశారు, తన చావు వెనుక రహస్యమేంటి, ఈ కథంతా నేను తెలుసుకుని ఆ అమ్మాయికి తెలిసేలా చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో శంకరు, బతుకున్న మనుషుల గురించి ఆలోచించవయ్యా. చనిపోయిన మనుషులు ఆత్మల గురించి నీకెందుకు? నాకెందుకు అనుకునే స్వార్థం నాకు లేదు ఓనరు. నేను బాగుండాలి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలనుకునే రకం నేను. నా సాటి మనిషి అయినా, చనిపోయింది దయ్యమైనా నాకు చేతనైన సాయం చేయాలనుకుంటాను. అందుకే ఆ దయ్యం కథ తెలుసుకుంటాను. తనని బంధించడానికి కాదు, తన ఆత్మకు విముక్తి కలిగిస్తాను. ఏమయ్యా యాదగిరి, శంకర్ అంటే ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన నమ్మితే ఆ నమ్మకం నిజమై తీరుతుంది. ఓయ్, ఏమండి ఇదేంటండి? ఎవరైనా దెయ్యాల్ని ఆత్మల్ని బంధిస్తారు గాని ఇలా విముక్తి ప్రసాదించడం ఏంటండి? లేదు అనరు. శత్రువైన శంకర్ రెడ్డి మంచి మాట చెప్పినాడు. ఆ? సాటి మనిషికైనా చనిపోయిన దయ్యానికైనా ఓ కథ ఉంటాదే, ఆ? అది తెలుసుకోవాలి. ఒక బాధ ఉంటాది, అది తీర్చాలి. ఆ విషయాన్నే శంకర్ రెడ్డి చాలా గొప్పగా చెప్పి నా మనసును కదిలించాడప్పా. మనిషిగా పుట్టినాక జీవితాంతం మనిషిగా బతకక్కర్లేదప్పా. శంకర్ రెడ్డిలాగా ఒక్కరోజు బతికినా చాలు. అందుకే కదా శంకర్ రెడ్డిని నా అల్లుడిని చేసుకోవాలని ఆరాటపడిందే. దేనికైనా ప్రాప్తం ఉండాలప్పా. నా ప్రాప్తం ఇంతే. ఓహో, అరివీర భయంకరుడైనటువంటి శివారెడ్డి మనసునే కరిగించేశాడంటే శంకర్ సామాన్యుడు కాదు. అయినా ఇలా క్యారెక్టర్లన్నీ పాజిటివ్ అయిపోతే నా క్యారెక్టర్కి ఏం పని ఉంటుంది? మార్చేస్తా, శివారెడ్డిని మళ్ళీ నెగిటివ్గా మార్చేస్తా.